ఫ్యాన్ వేసి 2 నిమిషాలు అలాగే చూస్తూ నిల్చుంది. ఈ ఇంటి దీపం మధు. ఎంతో గారాబంగా పెరిగే ఆమె మీద, చందమామ లాంటి మొహం మీద మట్టి చూడలేకపోయింది తను. అయినా ఆ పూల ముసలమ్మతో స్నేహం ఏంటి? ముందు రాముకు చెప్పాలి. ఈ మధ్య లేటుగానే ఇంటికి వస్తున్నాడు అనుకుంటూ బయటకొచ్చి రాముకు వార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడు ముసలమ్మ ఇంటికి తీసుకువెళ్ళొద్దంటూ చెప్పింది. అమ్మగారు అనే ఆ మాటలు తలవంచుకుని విన్నాడు రాము. ఒక 4 రోజులు మామగారింటికి వెళ్ళలేదు. 5వ రోజు ఉండబట్టలేక వెళ్ళారు. కానీ మా అమ్మ జ్వరంతో మంచాన అతుక్కుని ఉంది. చాలా బాధపడ్డారిద్దరూ. మా అమ్మ ఎన్ని రోజులుగా జ్వరం? అడిగాడు రాము. 3 రోజుల నుంచి బాబూ అంటూ మగతలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేద్దాం రాము? కొంచెం ఆలోచించి మన డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళదాం. కానీ అమ్మగారికి అయ్యగారికి తెలిస్తే అన్నాడు సందేహంగా. మరేం పర్వాలేదు. ఏదో ఒకటి చెప్దాంలే. ముందు మామగారిని కారులో పడుకోబెట్టు. నేను తన పక్కనే కూర్చుంటాను అన్నది. కారులో మామగారిని వెనక సీట్లో పడుకోబెట్టి మధును పట్టుకోమని చెప్పి డాక్టర్ గారు నర్సింగ్ హోమ్కు తీసుకువెళ్ళి ఆపి చిన్నగా ఆమెను దించారు. ఇద్దరూ ఆమెను చిన్నగా నడిపించి డాక్టర్ గారి రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ టైంలో పేషెంట్స్ ఎవరు లేకపోవటం వల్ల ఆయన వీళ్ళని చూడగానే, అరే మధు, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈమె ఈమెవరు? మీ బంధువా? అయినా నువ్వు చూసుకొచ్చావే? అలా కూర్చో అన్నారు. అవును అంకుల్, మా బంధువే. రా రామునిచ్చి మీ దగ్గరికి తీసుకెళ్ళమంటే నేను వచ్చాను అంది. ఆయన పరీక్షించగటం అవ్వగానే, మరేం పర్వాలేదమ్మా, నేను మందులు రాసిస్తా, టైం ప్రకారం వేసుకోమను. పెద్ద వయసు కదా, చిన్న జ్వరానికే తట్టుకోలేకపోయింది. చాలా వీక్గా ఉన్నారు. మంచి ఫుడ్ కావాలి. 2 రోజుల్లో నయం అవుతుంది. వాట్ బేబీ, ఎలా ఉన్నాయి నీ స్టడీస్? నవ్వుతూ అడిగారు. ఫైన్ అంకుల్, నవ్వుతూనే చెప్పింది. వెళ్ళొస్తామని చెప్పి మామగారి ఇంటికి తీసుకొచ్చి పాలు, బ్రెడ్, మందులు తెచ్చి వేసి పడుకోబెట్టారు. రాము మధును ఇంటి దగ్గర వదిలి 2 రోజులు లీవ్ కావాలని అడిగి మామ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మామగారు ఆరోగ్యం కుదుటపడింది. మళ్ళీ ముగ్గురు చక్కగా కథలు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకరోజు మధు నాన్నగారు క్లబ్ నుంచి వచ్చి, ప్రియా, నువ్వు ఎవరన్నా ముసలమ్మను డాక్టర్ గారి దగ్గరికి పంపించావా? ఇవాళ క్లబ్లో ఆయన ఆమెకెలా ఉంది అని అడిగారు. ప్రియకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సడన్గా ఇది మధు పని అయి ఉంటుందని గుర్తొచ్చి భర్తకు ఆ విషయాలన్నీ చెప్తే ఏమంటారో అని, "ఆ, ఆ, ఆ, నేనే పంపించాను ఒక తెలిసిన ఆమెను. ఇప్పుడు ఆమెకు నయమైంది. మీకు టిఫిన్ తెస్తానుండండి" అంటూ కిచెన్లోకి వెళ్ళింది కోపం దిగమింగుకుంటూ. 2వ రోజు ఉదయం ఇద్దరికి బాగానే అక్షింతలు పడ్డాయి. పెద్దగా అరిస్తే మధు నాన్నగారికి ఎక్కడ తెలిసిపోతుందో అని అప్పటికి వాళ్ళని వదిలేసింది. అమ్మయ్య అనుకుంటూ స్కూలుకు బయలుదేరారు. సాయంత్రం ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన ప్రియ ఆ సంగతే మర్చిపోయింది. ఒక ఆదివారం ఉదయం తోటలో పచారులు చేస్తూ మధు ఆలోచిస్తుంది పెద్దవారిలాగా. ఇవాళ మా అమ్మగారు గోరింటాకు అన్నారు. తను రమ్మన్నారు. రాము కూడా లీవులో ఉన్నాడు. తను తప్పకుండా వెళ్ళాలి. ఎలా? ఎలా? గోరింటాకు చాలా బాగుంటుందిట. నేనొక్కసారి కూడా పెట్టుకోలేదు. వెళ్ళాలి, వెళ్ళాలి. మధు అంటూ ప్రియ పిలుస్తూ వచ్చింది. చక్కని పట్టుచీర కట్టుకొని నగలతో ఎంతో బాగుంది ప్రియ. మధు, నేను డాడీ ఒక మ్యారేజ్కి వెళ్ళి వస్తాం. వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. రేపు నీకు టెస్టులు ఉన్నాయి కదా, స్నానం చేసి టిఫిన్ అయిన తర్వాత చదువుకుంటూ కూర్చో. నా బంగారం కదూ, ఏమంటావు అన్నట్లు చూస్తూ నిల్చుంది. సరేనమ్మా, అలాగే అని బుద్ధిమంతురాలాగా చెప్పిన కూతురు తల మీద ముద్దు పెట్టి ఆయాకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. అమ్మయ్య అని గాఢంగా ఊపిరి పీల్చింది మధు. చకచకా స్నానం టిఫిన్ అవ్వగానే ఆయాకు కూడా చెప్పకుండా తిన్నగా నడుస్తూ స్కూల్ దారి పట్టింది. కొంచెం దూరమే, కొంచెం నడక, కొంచెం పరుగు. ముఖమంతా ఎర్రమందారంలా అయింది. కానీ ఒకే లక్ష్యం, గోరింటాకు పెట్టించుకోవాలి. ఎలాగైతేనే మామగారింటికి వచ్చింది. ఖాళీ కొబ్బరి చిప్పలో నూరిన గోరింటాకుతో మామగారు ఎదురు చూస్తున్నారు. రాము మధు ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వస్తున్నారని ఆమెకు తెలీదు. ఏమ్మా మధు, నడిచి వచ్చావా? రాము లేడా? మొహంతా చూడు ఎలా కందిపోయిందో. రాము సెలవులో ఉన్నాడు అంది బుగ్గముద్దుతో. ఏదన్నా తిన్నావా? ఆ టిఫిన్ చేసొచ్చా. సరే అయితే చేతులు చాపు అంటూ కుడి చేయి తీసుకుని వేళ్లకి ముందుగా గోరింటాకు పెట్టి అరచేయి మధ్యలో చందమామలాగా పెట్టింది. రెండో చేయి కూడా పెట్టి
అట్లాగే ఒక అరగంట ఉంచుకో, నీకోసం పాయసం చేశాను, తెస్తాను అంటూ లోపలికెళ్ళింది. ఒక గిన్నెలో పాయసంతో వచ్చి తనే మధు నోటికి అందిస్తూ తినిపించింది. చాలా బావుందంటూ ఇష్టంగా తిన్నది మధు. గంట తర్వాత చేతులు కడుక్కొని వచ్చి ఎర్రగా పండిన చేతులు చూసి మురిసిపోతూ 2 చేతులు మా అమ్మ ముందు చాచింది. 2 చేతుల్ని తన బోసినోటితో ముద్దు పెట్టుకొని బుగ్గలు నొక్కింది మా అమ్మ. జాగ్రత్తగా వెళ్ళు మధు అంటూ గేటు దాకా వచ్చి సాగనంపింది. మధ్య మధ్యలో చేతులు చూసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో నుండి తండ్రి మాటలు వినిపించాయి. చూడు, ఈ మండుటెండలో తిరిగి తిరిగి ఎలా వచ్చిందో, ఇదేనా పిల్లని పెంచే లక్షణం, ఛీ అంటూ ఎదురు వచ్చే కూతుర్ని తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయారాయన. కారు వెళ్ళిన శబ్దం వినిపించింది. ప్రియ అవమానంతో ఉడికిపోయింది. 2 కళ్ళు పెద్దవి చేసి 2 నిమిషాలు కూతుర్ని చూసింది. ఎండలో చెమటతో తడిచి ఎర్రబారిన బుగ్గలతో భయంగా తల్లిని చూస్తుంది మధు. తను ఎప్పుడు చూడని అమ్మ. 2 చేతులు వెనక పెట్టుకుంది. ఎక్కడికెళ్ళావు? గర్జించుతూ అడిగింది. మా అమ్మ అంటూ అబద్ధం చెప్పాలనే మాట కూడా మర్చిపోయి చిన్నగా అన్నది. అంతే. ఆ మాట వినగానే తట్టుకోలేనట్లు ముందుకు వచ్చి ఊ చెప్పు, ఆ పూల ముసలమ్మ దగ్గరికేగా ఈ ఎండలో వెళ్ళింది అంటూ చెయ్యెత్తింది. అమ్మా కొట్టొద్దు అంటూ చేతులు అడ్డం పెట్టింది. ఎర్రని తామర మొగ్గల్లాంటి వేళ్ళు ఉదయ సూర్యుల్లాగా ఉన్నాయి. వాటి అందం ఆమెకు కనిపించలేదు సరికదా, కోపాన్ని ఎక్కువ చేశాయి తన గారాబాల బాల. మా అమ్మ అంటూ అబద్ధం చెప్పాలనే మాట కూడా మర్చిపోయి చిన్నగా అన్నది. అంతే. ఆ మాట వినగానే తట్టుకోలేనట్లు ముందుకు వచ్చి ఊ చెప్పు, ఆ పూల ముసలమ్మ దగ్గరికేగా ఈ ఎండలో వెళ్ళింది అంటూ చెయ్యెత్తింది. అమ్మా కొట్టొద్దు అంటూ చేతులు అడ్డం పెట్టింది. ఎర్రని తామర మొగ్గల్లాంటి వేళ్ళు ఉదయ సూర్యునిలాగా ఉన్నాయి. వాటి అందం ఆమెను కనిపించలేదు సరికదా, కోపాన్ని ఎక్కువ చేశాయి అవి. తన గారాబాల బాల ఎప్పుడూ ఒక్క దెబ్బ కూడా కొట్టెరగదు. కానీ మనసులో ఎక్కడో నిద్రించే రాక్షసత్వం నిద్రలేచినట్లు దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంది. ఈ మంగళహారతి పాటలు, మట్టి కొట్టుకున్న బట్టలు, ఒక్కచోట వేసుకొని పూలు పెట్టుకోవటం, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇవాళ ఈ గోరింటాకు వల్ల మీ నాన్న చేత తిట్లు తిన్నాను మొదటిసారిగా అని తిడుతూ కొట్టి కొట్టి అలసిపోయి బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకొని ఏడవటం మొదలుపెట్టింది ప్రియ. ఈ ముసలి దరిద్రం ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదు. ఆయనకు తెలిస్తే అమ్మో అనుకుంది. ఎలా ఎలా అనుకుని సతమతమైంది. ఒక గంట తర్వాత బయటకు వచ్చి చూస్తే కొట్టిన చోటే పడి ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది మధు. ఒళ్ళంతా తడిచి నీళ్ల కుండలాగా ఉంది. తల్లి గుండె కరిగిపోయింది. ఎత్తుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి తన్ను వాటేసుకుని తను పడుకుంది. మధుకు జ్వరంతో కాలిపోతుంది ఒళ్ళు. రాత్రంతా ఒకటే కలవరింతలు. 2 రోజులైనా జ్వరం తగ్గలేదు. మా అమ్మగారు నా గోరింటాకు బావుందా, అమ్మా కొట్టొద్దు అంటూ ఇంకా ఏదేదో కలవరిస్తుంది. పక్కనే కూర్చొని ఆమె కలవరింతలు విన్నాం మధు నాన్నగారు. ఎవరు ప్రియా ఈ మా అమ్మ అని అడిగారు. అప్పటికే పిల్లలు అంతలాగా కొట్టానే అనే పశ్చాత్తాపంతో ఉన్న ప్రియ ఏడుస్తూ వచ్చి భర్త ముందు కూర్చుని ఆయన మోకాలి మీద తలపెట్టి అంతా చెప్పింది. మా అమ్మగారిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్లే వరకు. రాముకు కూడా తన చిన్న నేస్తం అలా జ్వరంతో ఉండటం దిగులుగా ఉంది. అయ్యగారు అడిగిందే తడవుగా అంతా చెప్పాడు. తాను చెట్లకు నీళ్లు పోయటం, పూలు కోసి మాలలు కట్టడం, మా అమ్మగారు చెప్పే కథలు పాటలు వినటం అంతా చెప్పాడు. ఇంత వివరంగా ప్రియకు కూడా ఈ విషయాలు తెలియదు. ఆ ముగ్గురు స్నేహం విచిత్రంగా అనిపించింది. చూడు ప్రియ, బంగారు స్పూన్తో పుట్టావు నువ్వు. ఇలాంటివన్నీ కొత్త నీకు. నేను అలా కాదు. పల్లెటూరులో అక్కచెల్లెళ్ళ మధ్య పుట్టాను. చద్ది అన్నాలు, కాలువల్లో ఈత కొట్టడం, బిళ్ళంగూడు ఆటలు, అక్కయ్యలతో సమంగా గోరింటాకు పెట్టించుకోవటం అన్నీ తెలుసు నాకు. అట్ల తద్దెకు ఉయ్యాలు ఊగేవాళ్ళం. ఇంకా ఎన్నో స్మృతులు అలాగే పచ్చగా ఉన్నాయి నా జ్ఞాపకాలలో. నేను ఇంత చదివాను కదా కాబట్టి నీతో పెళ్ళి, ఈ జీవితం, ఈ నాగరికత అలవాటైంది. ఎన్ని అలవాట్లైనా నిండైన ఆ సంతోషం నేను అనుభవించలేదనే చెప్పాలి. కార్లు, బంగ్లాలు, ఫారెన్ ట్రిప్స్ నథింగ్ వాటి ముందు సరితూగవు. నిన్ను ఎండలో వచ్చి నిన్న ఎండలో వచ్చిందని బాధపడ్డాను కానీ నా తల్లి ఈ అలవాట్లన్నీ రుచి చూపించిన ఆ మా అమ్మగారి దగ్గర నుండని తెలియలేదు. ఆమె ఇవన్నీ నేర్పించిందంటే ఎంత సాంప్రదాయం తెలిసిన ఆమె కదా. ఒక్కసారన్నా ఆమెను చూడాలని నువ్వు అనుకోలేదా? అవును కదూ, ఇవన్నీ పిచ్చి చేష్టలు కదూ నీకు. నా కూతుర్ని అంత బాగా ఆకర్షించిన ఆమెను నేను చూడాలి.
రా రాము, కారు తీయి, వెళ్ళొద్దాం అంటూ బయలుదేరాడు. గేటు తీసుకుని లోపలికి వచ్చేసరికి ఒక ముని ఆశ్రమంలో పెట్టినట్లుంది ఆయనకి. ఎదురుగా అరుగు మీద కూర్చొని ఒత్తులు చేసుకుంటుంది మా అమ్మ. దగ్గరగా వెళ్ళారు. మా అమ్మ, మధు నాన్నగారు మిమ్మల్ని చూడటానికి వచ్చారు అన్నాడు రాము. తలెత్తింది. తల పండి నుదుట్ల తిరుచూర్ణంతో బోసినోటుతో శబర్లాగా అనిపించింది ఆయనకి. నమస్కారం అమ్మా అంటూ అరుగు మీద కూర్చున్నారు. అయ్యో, కింద కూర్చున్నావేం బాబు అంటూ ఉండగానే పర్వాలేదమ్మా అన్నారు. మధు రాలేదా? చుట్టూ చూస్తూ అడుగుంది. లేదమ్మా, తనకు జ్వరం. మిమ్మల్నే కలవరిస్తుంది. ఆ మాట వినగానే తడువుగా ఎండుటాకులా అల్లల్లాడింది ఆమె. అయ్యో నా తండ్రి, బిడ్డకు అలా ఎలా అయింది? రా వెళదాం అంటూ సిరికించప్పటిలాగా బయలుదేరింది. రామగునే అన్ని జాగ్రత్తలు చూసి బయలుదేరాడు. ఇంట్లోకి వచ్చిన మామగారు ఎంతో నచ్చారు ప్రియకు. తనే పొరపడింది అనుకుంది. ఎందుకు తన కూతురికి ఆమె అంతలా నచ్చిందో అర్థమైంది. మామ మధు పక్కనే కూర్చొని మధు మధు అంటూ పలకరించి మధు తలపై చేయి ఉంచి తనలో తన ఏదో చదువుకుంది కళ్ళు మూసుకొని. మామ వచ్చినట్లుగా కూడా మధుకు తెలియదు. 2 రోజులు ఆమె పక్కన ఉండి కదలలేదు మా అమ్మ. పండ్లు పాలు తప్పించి ఏమీ తినలేదు ఆమె. జ్వరం తగ్గిన తర్వాత మా అమ్మను చూసి ఎంతో సంతోషించింది మధు. 2 రోజుల్లో మామూలు మనిషి అయింది. తన ఇల్లంతా తిప్పి చూపించింది. ఎన్నో కబుర్లు చెప్పింది. మామ తన ఇంట్లో ఉండటం అద్భుతంగా ఉంది ఆమెకి. ఇక నేను వెళతానమ్మా అంటూ భార్యాభర్తలు ఇద్దరూ ఉండగా చెప్పింది. అదేమిటి మామగారు, మీరు మాతోనే ఉండాలి, మాకు పెద్ద దిక్కుగా ఉండాలి అన్నారు. కాదు బాబు, ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పాతుకుపోయిన చెట్టు నేను. ఇప్పుడు పీకి ఇంకో చోట నాటితే బ్రతకదు ఈ చెట్టు అన్నది. వాళ్ళు ఎంత చెప్పినా వినలేదామె. నా చివరి రోజులు ఎలా వెళ్ళిపోతాయా అనుకున్నా. ఇక నాకు ఆ దిగులు లేదు. నాకు మీరున్నారని నిశ్చింత. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మధు ఆలోచించింది. మా అమ్మ ఇక్కడుంటే బాగుంటుంది, కానీ మరి ఆ ఇల్లన్నా తనకు చాలా ఇష్టం. అందుకని ఏమీ అనలేదు. రాము డ్రైవ్ చేస్తుంటే ముగ్గురు వెళ్ళి మా అమ్మను వాళ్ళ ఇంట్లో వదిలారు. ప్రియకు అన్నీ తిప్పి చూపించింది మధు. ప్రశాంతమైన ఆ ఇంటి వాతావరణం ఎంతో నచ్చింది ఆ దంపతులకు. చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని వెళ్ళొస్తాం మా అమ్మ అంటూ బయలుదేరారు. గేటు వరకు వచ్చి సాగనంపింది. దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళు. తృప్తిగా చేతులు తల దగ్గర పెట్టుకుని ఈశ్వరునికి దండం పెట్టింది. నారు పోసినవాడు నీరు పోయకుండా ఉండడు, నాలాంటి దానికి ఆలంబనం లేకుండా చేయడు అనుకుందామె. పిల్లలు, మధురమ కథ విన్నారు కదా? మీకు నచ్చిందా? చాలా బాగుంది కదా? ఆ ముగ్గురు స్నేహం, మనం జడల్లుకుంటామే అలాగ 3 పాయల్లాగా పెనవిసుకుపోయి ఎంత చక్కగా ఉంది. స్నేహానికి వయసు అంతా చూడకూడదమ్మా. వయసు లేకుండానే ఆ ముగ్గురు ఎంతో స్నేహంగా ఉండడం నాకు నచ్చింది. అందుకే మీకు ఈ కథ చెప్పాను. మరి ఇంకో కథ చెప్పమంటారా ఇంకోసారి? ఇవాళకి సెలవు. ఉంటాను.